నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా గురు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 5 రాశులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల 5 రాశులకి అఖండ రాజయోగం పట్టబోతోంది అని చెప్తున్నారు పండితులు. ఉగాది తర్వాత మే 15వ తేదీ గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు. గురుగ్రహ సంచారంలో వచ్చే ఈ మార్పు వల్ల ఉగాది తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు చెప్పబోయే 5 రాశుల వారికి మే 15 నుంచి అఖండ రాజయోగం పట్టబోతోంది అని పండితులు చెప్తున్నారు. ఈ 5 రాశులు ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 రాశులలో గురువు సంచారం ఉంటే ఆ రాశి వారికి గురువు విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాడు. జీవితంలో ధనపరంగా బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుంది అని అంటున్నారు పండితులు. కాబట్టి ఉగాది తర్వాత మే 15 గురువు సంచారంలో మార్పు జరిగి ఈ విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా రాజయోగం పట్టబోతున్న 5 రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 2వ రాశి అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి గురువు విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా 2వ సంచారం చేస్తాడు. గురువుకి 2వ సంచారం ఉంది అంటే అది ధన సంచారం, వాక్ సంచారం, కుటుంబ సంచారం. అంటే వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం ధనపరంగా బాగా కలిసి వస్తుంది. వాళ్ళ మాటకు తిరుగుండదు. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా వృషభ రాశి వాళ్ళకి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురుబలం వల్ల, గురు సంచారం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది. గురుగ్రహ సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న 2వ రాశి కుంభరాశి. కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన మిథున రాశి 5వ రాశి అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి గురువు 5వ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్కి వెళ్తారు. కుంభరాశి వాళ్ళ సంతానం చదువులో రాణిస్తారు, ర్యాంకులు కొడతారు. ఎక్కడ చదువుకోవాలంటే అక్కడ చదువుకునే అవకాశం వస్తుంది. ఏ ఉద్యోగాలు కావాలంటే ఆ ఉద్యోగాలు వస్తాయి. డబ్బు పరంగా కుంభరాశి వాళ్ళ పిల్లలు మంచి స్థానానికి వెళ్తారు. అలాగే కుంభరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ధ్యాస కూడా పెరుగుతుంది. ధనపరంగా కుంభరాశి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా కుంభరాశి వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఇదంతా పంచమ స్థానంలో గురువు ఉండటం వలనే. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానానికి 5వ స్థానంలో గురువు సంచారం వల్ల ఉగాది తర్వాత అఖండ రాజయోగం. గురువు సంచారంలో మార్పు జరగగానే ప్రారంభమై సంవత్సరం మొత్తం ఉంటుంది. ఆ తర్వాత గురువు సంచారంలో మార్పు జరగగానే అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 3వ రాశి ధనుసు రాశి. మే 15 తర్వాత గురువు మారగానే ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో గురువు సంచారం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే గురువు మార్పు జరిగినటువంటి మిథున రాశి ధనుసు రాశి వాళ్ళకి 7వ రాశి అవుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఉగాది తర్వాత గురువు మారగానే సంవత్సరం మొత్తం గురువు 7వ స్థానంలో ఉంటాడు. సప్తమంలో గురువు ఉన్నప్పుడు పెళ్లి ప్రయత్నాలు విజయవంతంగా అవుతాయి. చాలా సంవత్సరాలుగా పెళ్లిళ్ళు నిశ్చయం కాని ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే పెళ్లి నిశ్చయం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండమైనటువంటి లాభం విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు మారగానే ధనుసు రాశి వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఉగాది తర్వాత గురువు సంచారంలో మార్పు వల్ల
అఖండ రాజయోగం పట్టబోతున్న 3వ రాశి ధనుసు రాశి. ఇక గురువు సంచారంలో మార్పు వల్ల విశ్వవసునామ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 4వ రాశి తులారాశి. ఎందుకంటే మే 15 గురువు మారగానే తులారాశి వాళ్ళకి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే విశ్వవసునామ సంవత్సరంలో గురువు తులారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంటాడు. ఇంతకుముందు సంవత్సరం మొత్తం గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు. పూర్వజన్మ పుణ్యం తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. దాని వలన తులారాశి వాళ్ళకి మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గుతాయి. భాగ్యస్థానం 9వ స్థానంలో గురువు తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత విశేషమైన శుభ ఫలితాలను కలిగింపచేస్తాడు. తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మిథునం 9వ రాశి అవుతుంది. అంటే గురువు భాగ్యస్థానంలో తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన రాజయోగం ఇస్తున్నాడు. ఉగాది తర్వాత గురువు మారగానే అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5వ రాశి సింహరాశి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురువు రాశి మారినటువంటి మిథున రాశి సింహరాశి వాళ్ళకి 11వ రాశి అవుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో ఉగాది తరువాత గురువు మారగానే విశ్వవసునామ సంవత్సరంలో గురువు అద్భుత ఫలితాలు ఇస్తాడు. ఏకాదశం లాభం అంటుంది జ్యోతిష్య శాస్త్రం. అసలు ఏ గ్రహమైనా 11వ స్థానంలో ఉంటే తిరుగులేని అదృష్టం కలుగుతుంది. అందులోనూ దేవగురువైన బృహస్పతి 11వ స్థానంలో ఉండటం అంటే అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు. సింహరాశికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్లకు అష్టమ శని నడుస్తున్నా సరే 11వ స్థానంలో గురుబలం వాళ్ళని రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. ఆర్థిక పరముగా మంచి స్థానానికి వెళ్తారు. విపరీతంగా డబ్బులు సంపాదిస్తారు. అలాగే వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. వృత్తిలో ప్రమోషన్, డబ్బు పరంగా సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో గురువు వల్ల అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి విశ్వవసునామ సంవత్సరంలో ఉగాది తర్వాత గురువు సంచారంలో మార్పు జరగగానే అఖండ రాజయోగం పట్టబోతున్న 5వ రాశి సింహరాశి. కాబట్టి ఈ ఉగాది 5 రాశుల వాళ్ళకి గురువు సంచారం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విశ్వవసునామ సంవత్సరంలో గురువు మే 15 మారగానే అఖండ రాజయోగం విశ్వవసునామ సంవత్సరం మొత్తం కూడా 5 రాశుల వాళ్ళకి పట్టబోతోంది. ఈ 5 రాశులు ఏమిటో ఇంకొకసారి తెలుసుకుందాం. వృషభ రాశి, కుంభరాశి, ధనుసు రాశి, తులారాశి, సింహరాశి. ఈ 5 రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారం, విశేష రాజయోగం. విశ్వవసునామ సంవత్సరంలో గురువు ఈ రాశుల వారికి కావాల్సినటువంటి శుభ ఫలితాలన్నీ అనుగ్రహిస్తాడు. అన్ని రకాలుగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.